హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ముగిసిన క్యాబినెట్ భేటీ అండి. ఉద్యోగ పెన్షనర్లకు తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే అనైతే అప్డేట్ రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. సో, వీడియోని అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ క్యాబినెట్ సమావేశం కీలక నిర్ణయాలు ఉద్యోగుల పెన్షన్లకు. తెలంగాణ క్యాబినెట్ సమావేశం ఇటీవల ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి వాటికి ఆమోదం తెలిపారు. అయితే వివిధ వర్గాల ప్రజలు, ముఖ్యంగా ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులు తమ పట్ల ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారా అని కోటి ఆశలతో ఎదురుచూశారు. కానీ వారి ఆశలు నిరాశలుగానే మిగిలిపోయాయి. క్యాబినెట్ ఆమోదించిన కీలక అంశాలేంటంటే స్థానిక సంస్థల ఎన్నికలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి ఇద్దరు పిల్లల రూల్ ఎత్తివేతకు ఆమోదం. అంటే ఇద్దరికి మించి సంతానం ఉన్నవారు కూడా ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. అలాగే మెట్రో రెండవ దశ హైదరాబాద్ మెట్రో రైల్ రెండవ దశ విస్తరణ ప్రక్రియనైతే వేగవంతం చేసేందుకు ఒక కమిటీ ఏర్పాటు. ధాన్యం కొనుగోళ్లు, పకడ్బందీగా ధాన్యం కొనుగోలు చర్యలు, రోడ్ల నిర్మాణం, హెచ్ఏఎం హైబ్రిడ్ యాన్యుటీ మోడ్‌లో 55,566 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్. రైతులకు బోనస్. సో, రైతులకు 500 బోనస్ ప్రకటించారు. కొత్త అగ్రికల్చర్ కాలేజీలు. రాష్ట్రంలోని కొత్తగా 3 అగ్రికల్చర్ కాలేజీల ఏర్పాట్లకు ఆమోదము. ప్రజాపాలన విజయోత్సవాలు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా డిసెంబర్ 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించాలని క్యాబినెట్ ఆమోదించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో మార్కెట్ యార్డుకు 10 ఎకరాల భూమి కేటాయింపు. ఇక నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయము. ఇప్పుడు ఉన్న చోటనే నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయానికి 7 ఎకరాల భూమి కేటాయింపు. ఎలివేటెడ్ కారిడార్లు. ప్యారడైజ్ జంక్షన్ నుంచి షామీర్పేట్ ఓఆర్ఆర్ వరకు మరియు ప్యారడైజ్ జంక్షన్ నుండి డైరీ ఫామ్ రోడ్డు వరకు ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణము. సో, ఈ యొక్క నిర్మాణానికి ఆమోదము. ఇక కృష్ణా వికారాబాద్ రైలు మార్గము. కృష్ణా వికారాబాద్ బ్రాడ్గేజ్ రైలు మార్గ నిర్మాణానికి సంబంధించి 8.45 హెక్టార్ల భూసేకరణకు అయ్యేటటువంటి 438 కోట్ల వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించేందుకు అంగీకరించింది. ఈ విధంగా క్యాబినెట్ వేల కోట్ల విలువైనటువంటి బిల్లులకు ఆమోద ముద్ర వేసింది. ఉద్యోగులు, పెన్షన్ల డిమాండ్లు నిరీక్షణ. అంటే గతంలో దాదాపుగా 10,000 కోట్ల పెండింగ్ బిల్లులున్నాయని, నెలకు 700 కోట్లు విడుదల చేస్తామని క్యాబినెట్ సబ్ కమిటీ హామీ ఇచ్చింది. ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చలు సఫలమయ్యాయని, ఉద్యోగుల డిమాండ్లను పరిశీలిస్తామని ప్రభుత్వం రాతపూర్వకంగా కూడా హామీ ఇచ్చింది. దీంతో ఉద్యోగులు బస్సు యాత్రలో చలో హైదరాబాద్ వంటి ఉద్యమ కార్యాచరణను వాయిదా వేసుకున్నారు. అయితే ఈ క్యాబినెట్ సమావేశంలో ఉద్యోగులకు సంబంధించి ఎలాంటి సానుకూల నిర్ణయం రాలేదు. పెండింగ్ బిల్లులు. ఉద్యోగుల పెండింగ్ బిల్లులు సరిగ్గా విడుదల కావటం లేదు. డిఏలు. 5 డిఏలు పెండింగ్‌లో ఉన్నాయి. మరో డిఏ కూడా 5 నెలల్లో పూర్తి కావస్తోంది. పీఆర్సీ కమిషన్ రిపోర్ట్ తెప్పించుకోవడం లేదు. గత నెలలో జరిగిన చర్చల్లో సఫలమయ్యాయని చెప్పినప్పటికీ ఏం సఫలమయ్యాయో అర్థం కాని పరిస్థితుల్లో ఉద్యోగులున్నారు. ఉద్యోగుల జేఏసీ వెంటనే అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకొని భవిష్యత్ కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తే తప్ప డీఏలు వచ్చే అవకాశం లేదని భావిస్తున్నారు. రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు. రిటైర్డ్ ఉద్యోగులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారి సమస్యలు వినటం లేదు, బెనిఫిట్స్ ఇవ్వటం లేదు. పీఆర్సీ ఇవ్వటంలో కూడా ఆలస్యంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. 2021లో రిటైర్ కావాల్సిన వారికి పొడిగింపు. 3 ఏళ్లు పొడిగించిన వారికి ఆ 3 ఏళ్లతో పాటుగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా అందజేయాలి. పెండింగ్ రీయింబర్స్‌మెంట్ నిధులు. సో, వీటిని వెంటనే విడుదల చేయాలి. ఈహెచ్ఎస్ నిధులు. గతంలో మాదిరిగానే ఈహెచ్ఎస్ నిధులు విడుదల చేసి అత్యంత పరిస్థితుల్లో కార్పొరేట్ వైద్యం అందించాలి. రిటైర్మెంట్ రోజే అన్ని బెనిఫిట్స్. రిటైర్ అయిన రోజే గ్రాట్యుటీతో పాటుగా అన్ని బెనిఫిట్స్ ఇచ్చేలాగా చర్యలు తీసుకోవాలని రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్ చేస్తోంది.
తదుపరి ఆశలు అక్టోబర్ 23 కేబినెట్ సమావేశం ద్వారా. ఈ కేబినెట్ సమావేశంలో ఉద్యోగ పెన్షనర్స్‌కు, ఉపాధ్యాయులకు సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడంతో ప్రభుత్వ మాటలను నమ్మి ఉద్యమ కార్యాచరణను విరమించుకున్న ఉద్యోగ సంఘాలు నిరాశలో ఉన్నాయి. అయితే అక్టోబర్ 23న మరొక కేబినెట్ సమావేశం జరగనుంది. కనీసం ఆ సమావేశంలో అయినా ఉద్యోగులకు సంబంధించిన ఒక కీలక నిర్ణయాలు తీసుకోవాలని అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. తెలంగాణ రైజింగ్ 2047 పేరుతో $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థతో ఎదిగే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ మహత్తర లక్ష్యాన్ని సాధించడంలో ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తారు కాబట్టి ఉద్యోగులు, వారి యొక్క కుటుంబాల బాధ్యతను ప్రభుత్వం విస్మరించకూడదు. అక్టోబర్ 23 నాటి కేబినెట్ సమావేశంలో ఉద్యోగుల డిమాండ్లు తప్పకుండా పరిష్కరిస్తారు అనైతే ఆశిద్దాము.